Hare Krishna 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 Hare Hare Ram. Krishna Krishna Hare. Om Namo Bhagavate Vasudevaya. మనం ఇవాళ దీపావళి జరుపుకుంటున్నాం. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి ఎందుకు జరుపుకుంటున్నాము అంటే రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు దీపావళి. అలాగే కృష్ణలీల కూడా దీపావళి ప్రసిద్ధమైనది. మనకు వైష్ణవాచార్యులు ముఖ్యంగా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తున్నారు, దీపావళి రోజే యశోద దామోదరుని బంధించింది, కృష్ణుని బంధించింది. ఈ దామోదర లీల జరిగింది దీపావళి రోజే. అప్పుడెప్పుడో 5000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ లీలని ఇప్పటికి కూడా వైభవంగా ఒక మాసం అంతా జరుపుకుంటారు. చూడండి, అనేక లీలలు ఉన్నాయి, కృష్ణుడు ప్రదర్శించిన లీలలు. ఆ లీలలను మనం గుర్తు తెచ్చుకుంటాము. సంవత్సరంలో ఒకరోజు మనము వాటిని వేడుకగా జరుపుకుంటున్నాం. ఉదాహరణ గోవర్ధన లీల, ఒకరోజు గోవర్ధన పూజ, ఒకరోజు గోవర్ధన పరిక్రమ, ఇలా కొన్నిసార్లు. కానీ ఈ ప్రత్యేకమైన లీల దామోదర లీలను మనం ప్రతి రోజు కార్తీక మాసం అంతా కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ప్రతిరోజు కూడా జరుపుకుంటున్నాం. ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి పుస్తకం శిల ప్రభుపాదుల వారు దశమ స్కందంపై రాసిన పుస్తకం. ఇందులో 9వ అధ్యాయం యశోదామాత కృష్ణుని బంధించడం, ఇది చదువుకుందాం ఇప్పుడు. ఒకరోజు అంటే దీపావళి రోజు ఇంట్లో పని వాళ్ళందరూ కూడా ఏవో వేరే వేరే పనులు చేస్తూ ఇంటి పనుల్లో నిమగ్నం అయిపోయినారట. అప్పుడు యశోదామాత స్వయంగా తనే పెరుగు చిలికి వెన్న తీయడానికి పూనుకుంది. ఆ వెన్న తీస్తున్నప్పుడు అంటే 2 చేతులతోటి చిలుకుతోంది. ఆ వెన్న తీస్తున్నప్పుడు ఆమెకు కృష్ణుడి యొక్క బాల్యలీలన్నీ గుర్తొచ్చి మురిసిపోతుంది. అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఆమె ఏం చేసిందంటే తన చీర కొంగును నడుము గట్టి కట్టేసుకుంది. ఎందుకంటే పెరుగు చిలకాలి కాబట్టి. అలా చేసుకొని 2 చేతులతోటి పెరుగు చిలుకుతోంది. కానీ ఆవిడకి భగవంతుడే గుర్తొస్తున్నాడు, కృష్ణుడే గుర్తొస్తూ ఆవిడ అన్ని పాటలు పాడుకుంటోంది. అంటే కృష్ణుడు ఏమైంది అప్పటి వరకు ఈ గోకులంలో ఏవైతే లీలలు ప్రదర్శించాడో ఆ లీలలన్నీ గుర్తు తెచ్చుకొని ఆవిడకి భగవంతుడి మీద చాలా ప్రేమ కలిగింది. ఆ ప్రేమతోటి ఆమె స్తనాల నుండి పాలు వస్తున్నాయట. ఆ తర్వాత ఏమైంది, చేతుల నిండా గాజులు వేసుకుంది కదా, ఆ గాజులు తగిలి ఒక మధురమైన ధ్వని వస్తుంది. ఆమె కుండలాలు కదులుతున్నాయి, గాజులు కదులుతున్నాయి. ఆ తర్వాత అదేవిధంగా ఆవిడ స్తనాలు పాలిస్తున్నాయి. కొంచెం చాలా ఎక్కువసేపటి నుంచి చేస్తున్నట్టుంది, అందుకే ముఖమంతా కూడా చెమట వచ్చేసిందట. ఆ తర్వాత తల్లో పెట్టుకున్న పూలు పడిపోతున్నాయి. ఎప్పుడైతే యశోదని ఇలా చూశాడో భగవంతుడు, నిజానికి ఆవిడ భగవంతుడి కోసమే వెన్న చేస్తుంది. అయితే అప్పుడు కృష్ణుడు అక్కడికి వచ్చాడు. అది చూసి నాకు చాలా ఆకలేస్తోంది, పాలివ్వమని అడుగుతున్నాడు. చాలా ఆకలేస్తోంది అని. ఈమెమో అది కూడా కృష్ణుడి కోసమే చేస్తోంది. కానీ ఈయన వచ్చి పిలుస్తున్నాడు, కొంచెం సేపు ఆగమని చెప్తోంది. కానీ వచ్చి చీర కొంగును పట్టేసుకొని ఇప్పుడే పాలు కావాలని అడుగుతున్నాడు. ముందు పాలివ్వు, తర్వాత వెన్నది అని. ఇంకా మాటలు సరిగా చెప్పట్లేదు, కానీ ఆయన చెప్పే విషయం అదనమాట. ఇప్పుడే కావాలి. ఒక్కొక్కసారి పిల్లలు అడుగుతుంటారు కదా, ఇప్పుడే కావాలి నాకు, అది ఆపేసే, ఇప్పుడు నాకు కావాల్సింది ఇవ్వని. అలా కృష్ణుడు వచ్చి యశోదను అభ్యర్థిస్తున్నాడు. కొంచెం సేపు చూసింది, ఇది పూర్తి అయిపోతుంది ఇంకా కొన్ని నిమిషాల్లో. కానీ భగవంతుడు వదిలిపెట్టేటట్లేడు. అందుకని ఆమె చేస్తున్న పని పక్కన పెట్టేసి ఆయన తీసుకొచ్చి
ఆయనకు పాలిస్తుంది. అలా ఎప్పుడైతే కృష్ణుడికి పాలిస్తుందో కృష్ణుడి మొహం చూస్తోంది, చాలా ఆ సౌందర్యాన్ని చూసి చాలా ఆనందిస్తుంది. ఇంతలోకి ఒక పక్కన ఏం చేస్తుంది, ఆవిడ ఏం చేస్తుంది, ఒక పక్కన వెన్న చేస్తుంది, ఇంకో దగ్గర ఏమో పాలు పెట్టొచ్చింది. కృష్ణుడి కోసం పాలు, తర్వాత కృష్ణుడి కోసం వెన్న అని. ఆ పొయ్యి మీద పెట్టిన పాలు అవి ఏమవుతున్నాయి, ఆ పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతున్నాయి. అది చూసింది, వెంటనే కృష్ణుని పక్కన పెట్టేసింది. కృష్ణుని పక్కన పెట్టేసి ఆమె ఏం చేసిందంటే వెళ్ళి ఆ పాలు పొంగిపోతున్నాయి కదా, ఆ పాలు తీసి పక్కన పెట్టింది. ఇది కృష్ణుడికి చాలా కోపం వచ్చింది, చాలా అవమానంగా భావించాడు అనమాట. అంటే నాకు పాలిస్తోంది, నన్ను సేవిస్తోంది, అక్కడ పాలు పొంగిపోతున్నాయని చెప్పేసి నన్ను పక్కన పెట్టేసి అక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి ఈయనకు చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో ఆయన కళ్ళు ఎర్రగైపోయాట, పెదవులు ఎర్రగైపోయాయి, పళ్ళతోటి పెదవులు కొరుక్కున్నాడు. అలా వెంటనే ఏం చేశాడంటే, ఇలా కదా నన్ను ఇలా చేసావు కాబట్టి చూడు ఇప్పుడు నేనేం చేస్తాను అని చెప్పి ఒక రాయి తీసుకొని, పక్కన పెద్ద వెన్నకుండ ఉంది, కట్టేస్తారు కదా, ఉట్టిలో కట్టేస్తారు కదా, ఆ వెన్నకుండని పగలగొట్టాడు. తర్వాత ఏడుస్తున్నాడు, ఏడుస్తూ కూడా కొంచెం దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. అంటే కోపం వచ్చింది కదా, ఏడుస్తున్నాడు. ఆ వెన్నకుండ పగలగొట్టాడు. ఆ వెన్నకుండ కొంత చేతిలో తీసుకొని దూరంగా నించొని కొంచెం దూరంగా వెళ్ళి వెన్న తింటున్నాడు. ఆ తర్వాత యశోద ఏడి మళ్ళీ వచ్చి కృష్ణుడికి పాలు ఇద్దామని చూస్తుంది. కృష్ణుడు కనిపించలేదు. ఎక్కడున్నాడని చూస్తుంటే అక్కడ అర్థమైంది. అక్కడికి వచ్చిన తర్వాత ఎవరో పగలగొట్టారు, పెరుగుకుండా పగిలిపోయింది. ఆమె చూసిందనమాట. అక్కడ ఆ వెన్నకుండ ఉంటుంది కదా, అది పగిలిపోతుంది. ఇంకా ఎవరు చేస్తారు, ఇది కృష్ణుడే చేసి ఉంటాడు, కృష్ణుడు అక్కడ కనిపించలేదు అని చూసింది. అటు ఇటు కనిపించలేదు అనుకుంటోంది. అనుకొని చాలా వీడు ఈ పిల్లవాడికి చాలా తెలివైన వాడు, ఇలా చేస్తున్నాడు, ఏదో ఒక రకంగా ఇవాళ శిక్షించాలి, నేను శిక్షిస్తానేమో అనే భయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు అని ఆమె తనలో తను నవ్వుకుంటుంది. నవ్వుకున్నా కానీ కృష్ణుడిని కొంచెం భయపెట్టాలి, ఇలా చేయకపోతే మళ్ళీ ఎన్నోసార్లు ఇలా పగలగొడుతున్నాడు, వెనకుండా పగలగొడుతున్నాడు అని చెప్పి ఇలా తీసుకొని వెన్న తీసుకొని అందరికి పంచిపెట్టేస్తున్నాడు, ఇలా చేయకూడదు, కొంచెం భయపెట్టాలి అనుకుంటుంది. తర్వాత వెతుక్కుంటూ వెళ్తుంది ఎక్కడున్నాడని. అక్కడ ఒక రోల్ ఉంది, అది బోర్ల పడేసింది. ఆ రోల్ వెనక్కి దిగి ఉంది, దాని మీద కూర్చున్నాడు. దాని మీద కూర్చొని ఏం చేస్తున్నాడంటే, ఆ వెన్న తీసుకొచ్చాడు కదా, వెన్నకుండ పగలగొట్టి ఆ వెన్న తీసుకొచ్చిన వెన్న అంతా కూడా కోతులకు పంచిపెడుతున్నాడు. ఒక దగ్గర గోపికలు అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే కృష్ణుడితో ఒకసారి కృష్ణుడు చెప్తున్నారన్నమాట, నీకు రాముడితో ఏమాత్రం పోలిక లేదు, నువ్వే రాముడివి, ఇంతకుముందు జన్మలో నువ్వే రాముడివి అని చెప్పుకుంటుంటా, రాముడు ఎంత మంచివాడు, రాముడికి నీకు అసలు పోలికే లేదు, నువ్వేమో అందరితో తిరుగుతుంటావు, రాముడు ఎప్పుడు సీతతోనే ఉన్నాడు, నీకు రాముడికి పోలిక లేదు. కానీ ఒకవేళ నిజంగా చూడాలి ఏదైనా పోలిక ఉందేమంటే ఒకటే ఒక పోలిక, ఆయన కూడా కోతులకు వినోదం పంచిపెట్టాడు, నువ్వు కూడా కోతులకు వినోదం పంచిపెడుతున్నావు, ఇదే మీ ఇద్దరికి ఉన్న పోలిక, అంతకుమించి మీ ఇద్దరికి ఏమాత్రం సామ్యం లేదు, ఏమాత్రం పోలిక లేదని చెప్తుంది అనమాట. తర్వాత అక్కడ ఏం చేశాడు, యశోదని చూశాడు. యశోదకు అర్థమైంది, ఈయన తినడం కాకుండా అది పగలగొట్టాడు, తినేసి మొత్తం ఆగమాగం చేశాడు, అంత పోసాడు అక్కడిక్కడ, అవన్నీ కాకుండా ఇప్పుడు తీసుకెళ్ళి కోతులకు పంచిపెడుతున్నాడు అని చేసిన తర్వాత యశోదను చూడంగానే కృష్ణుడికి భయం వేసింది. భయం వేసి అటు ఇటు చూస్తున్నాడట. యశోద ఏం చేస్తుంది, మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. ఒక కర్ర పట్టుకొని వచ్చి ఏదైనా కృష్ణుని భయపెట్టాలనుకుంటుంది. కృష్ణుడు ఎప్పుడైతే యశోద ఇలా బెత్తం పట్టుకొని కర్ర పట్టుకొని వస్తుందో చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ దృశ్యాన్ని గుర్తుపెట్టుకొని ఈ దామోదరాష్టకం రాశారు అన్నమాట. మనము చదువుకుంటున్నాం రోజు, కానీ ఒక్కొక్కసారి మనం అర్థం గ్రహించకుండా, భావం అర్థం చేసుకోకుండా మనం పాడుతూ ఉంటాం. కానీ ఇలా
కోతులకు వెన్న పంచి పెడుతున్నప్పుడు యశోద కోపం వచ్చి కృష్ణుడికి భయం వేసి యశోదను చూసి ఎప్పుడైతే ఆవిడ బెత్తం పట్టుకొని కర్ర పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తుందో తన వైపుకు చూసి వెనక్కు తిరిగి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ దృశ్యాన్ని గుర్తుపెట్టుకొని, ఎందుకు ఆ దృశ్యాన్ని నేను అంతగా గుర్తుపెట్టుకుంటున్నాడు సత్యవ్రతముని అంటే, అస్సలు ఈయనని ఎవ్వరు కూడా బంధించలేరు. అటువంటి కృష్ణుణ్ణి యశోద బంధించింది. ఎంతోమంది యోగులు ఆయన హృదయాల్లో బంధించాలనుకుంటారు, వాళ్ళ వల్ల కాదు, ఎక్కడో ఒకసారి వదిలేయాల్సిందే. తర్వాత ఎంతోమంది రాక్షసులు ఈయన్ని పట్టుకోవాలని ప్రయత్నించారు. ప్రవర్ధన పర్వతం మీద నుంచి అక్కడ జరాసంధుడు కృష్ణుని పరిగెత్తుకోవడానికి, జరాసంధుడు మిగతా వాళ్ళంతా చాలా పరిగెత్తారు, కానీ కృష్ణుని బలరాముని పట్టుకోలేకపోయారు. కాలయవనుడు మధుర నుంచి హైదరాబాద్ దాకా పరిగెత్తుకుంటూ వచ్చాడు కృష్ణుని పట్టుకోవాలని చెప్పి, కృష్ణుని పట్టుకోలేకపోయాడు. అలా ఎంతోమంది ప్రయత్నించి విఫలమయ్యారు. చూడండి, భయం కూడా ఈయనకు భయపడుతుంది. కుంతీదేవి చెప్తుంది తన ప్రార్థనలో, యద్బిభేతి స్వయం భయం, ఎవరిని చూసి భయం కూడా భయపడుతుందో అటువంటి దేవాది దేవుడు భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది గుర్తుపెట్టుకొని ఏం చెప్తున్నాను అనమాట. నమామీశ్వరం సచ్చిదానంద రూపం, అటువంటి భగవంతుడు ఈశ్వరుడు, సచ్చిదానంద రూపం, శాశ్వతమైన అస్తిత్వం, సత్తు, చిత్తు అంటే జ్ఞానం, విజ్ఞానం, ఆనందం. భగవంతుడి యొక్క రూపం సచ్చిదానంద స్వరూపం, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది, దానికి అస్తిత్వం ఉంది. అలాగే సంపూర్ణమైన జ్ఞానం, విజ్ఞానాలు అతనిలో ఉన్నాయి. ఆయన మూర్తి భవించిన ఆనందం, సచ్చిదానంద రూపం. అటువంటి కృష్ణుడు ఎలా ఉన్నాడట? గోకులే బ్రాజమానం, గోకులంలో ప్రకాశిస్తున్నాడు, గోకులంలో విరాజిల్లుతున్నాడు. లసత్ కుండలం, చక్కటి మెరిసే కుండలాలు చెవులకు పెట్టుకుంటున్నాడు. యశోదాభియోలు కళాబ్ధావమానం, యశోదను చూసి భయపడి ఆవిడ రోలు కట్టేస్తుంది. రోలు మీద కూర్చున్నాడు, ఇది పట్టుకొని వస్తుంది కదా, ఇక నన్ను కట్టేస్తుంది, నన్ను కొట్టేస్తుంది అనుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పరామృష్టం అత్యంతతో ధృత్య గోప్య, ఆ గోపిక యశోదను చూసి వేగంతో పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఇంకా భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది, తర్వాత ఏడుస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నారు, మహాయోగులు సైతం తమ ధ్యానంతో ఎప్పుడూ సమీపించలేని ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుని యశోద ఆయన్ను తరిమి కొట్టాలని ప్రయత్నిస్తోంది. యోగులకు కానీ తత్వవేత్తలకు కానీ ఎప్పుడు దర్శనమీయని ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు యశోద వంటి మహాభక్తురాలి కొరకు పసిపిల్లవాడై ఆటలాడసాగాడు. సన్నని నడుము, బరువైన శరీరం కల యశోద వడివడిగా పరిగెత్తుకొని కృష్ణుని పట్టుకోలేకపోయాను. అయినా కూడా సాధ్యమైనంత వేగంగా వెళ్తూ అతన్ని వెన్నాడుతూ వెళ్తోంది. అప్పుడు ఎప్పుడైతే యశోద వెళ్తోందో ఆమె కొప్పు విడిపోయింది. కొప్పులు అంటే జుట్టు విడిపోయింది, ఆ జడలో ఉన్న పూలన్నీ కూడా చెదిరి అటు ఇటు పడిపోయాయి. ఆమె చాలా అలసిపోయింది, అలాగే పరిగెడుతోంది. అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ ఈ పాట రాశాడనమాట ఆయన. రుదంతం, ఏడుస్తున్నాడు. ముహూర్నేత్ర యుగ్మం రుజంతం, రెండు కళ్ళు కూడా బాగా ఎరిపెక్కిపోయి ఏడుస్తున్నాడు కదా. తర్వాత ఎవరైనా చిన్నపిల్లల్ని చూసి ఏడుస్తున్నారంటే మనం ఏం చెప్తాం? ఏడవకు, ముందు నేను చెప్పేది ఏడవకని చెప్తాం కదా, అట్లా చెప్తోందనమాట. అంటే కరాంబోజ యుగ్మేన సాతంక నేత్రం, రెండు చేతులు ఇలా పెట్టుకొని ఆ కన్నీళ్ళు తుడిచేసుకుంటున్నాడు. ఎందుకంటే ఏడుస్తే ఇంకా కొట్టేస్తుందేమో అన్న భయంతో అలా చేస్తున్నాడు. చేస్తూ పిల్లలు ఏం చేస్తారు? బాగా ఏడుస్తుంటే గుక్క తిప్పుకొని అని చెప్తారు కదా, గుక్క తిప్పుకోకుండా వాళ్ళు ఏడుస్తున్నారని. అప్పుడు బాగా విపరీతంగా వాళ్ళు శ్వాస తీసుకుంటుంటారు, ఊపిరి తీసుకుంటుంటారు పెద్దగా. ముహుశ్వాసకంప త్రిరేకాంక కంట. అప్పుడు అలాగే ఈయన కూడా వేగంగా ఊపిరి తీసుకుంటుంటే, అట్లా శ్వాస తీసుకుంటూ ఉంటే మెడ మీద 3 రేఖలు కనిపిస్తున్నాయట. త్రిరేకాంక కంట, చాలా అందంగా ఉంది ఆ దృశ్యం. స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం, అయ్యా ఈ దామోదరుడు భక్తికి బద్ధుడయ్యాడు. ఆ విధంగా యశోదకు బద్ధుడయ్యాడు. తర్వాత ఈమె వెళ్తోంది. చివరికి అలా వెళ్ళి ఎప్పటికో
కృష్ణుడిని పట్టుకుంది. కృష్ణుడు పట్టుకున్నప్పుడు ఇంకా ఏడుస్తున్నాడు ఆయన. ఏం చేశాడు? యశోద అప్పుడు దాకా చేతులతోటి కాటుక పెట్టింది కదా, కళ్ళు ఎర్రగైపోయి కళ్ళు ఇలా నిలుపుకుంటున్నాడు కదా, ఆ కాటుక మొత్తం మొహం మీద అంతా రాసుకున్నాడంట. తల్లి ముఖంలోకి చూస్తున్నాడు, భయంగా చూస్తున్నాడు. అప్పుడు ఏమనుకుంది యశోద, ఈ అబ్బాయి కృష్ణుడు చాలా భయపడుతున్నాడు, ఇతన్ని భయం పోగొట్టాలి, ముందు భయపెట్టాలనుకుంది. తర్వాత ఇప్పుడు లేదు, ఏడ్చేస్తున్నాడు, చాలా భయపడిపోయాడు, కాబట్టి ఇది భయపెట్టకూడదు అనుకుంది. ఇప్పుడే అంటే ఇంత చిన్నపిల్లవాడు ఇంత భయపడితే ఏ ఆపద వస్తుందో, ఇప్పుడు దాకా ఎన్నో ఆపదలు వచ్చాయి ఇక్కడ గోకులంలో అని కొంచెం ఆవిడ ఆందోళనగా ఉంది. ఆందోళనతో ఉంది. కర్ర దూరంగా పడేసింది. కర్ర పడేస్తే భయం పోతుందేమో అని చేసింది. కానీ ఏదో ఒక రకంగా చెప్పాలి వీడికి, చెప్పకపోతే వినడు. అందుకని కర్రతో కొట్టను, భయపెట్టను, తిట్టను, కానీ కొంచెం సేపు ఈ రోల్ మీద ఉన్నాడు కదా, ఈ రోల్ మీద బంధించేస్తా. అది కూడా రాతి రోల్ కాదట, చెక్క రోల్. ఈ చెక్క రోలు కట్టేద్దాం, తాడు తీసుకురండి అని చెప్పిందనమాట పక్కనున్న పని వాళ్ళందరికీ. తాడు తీసుకొద్దాం, తాడు తీసుకురండి. భగవంతుడిని ఎవ్వరు కూడా బంధించలేరు, కానీ యశోద బంధించాలని ప్రయత్నించింది. చివరికి ఆమె విజయవంతమైంది ఆ ప్రయత్నంలో. ఎందుకంటే ఆవిడ భగవంతుడిని భక్తితో కట్టేసింది. ఆయన భగవంతుడు అనేది యశోదకు తెలియట్లేదు. తన చిన్నారి బాలుడు, ముద్దు బిడ్డ, తన కన్న కొడుకు అని ఆవిడ అనుకుంటోంది. ఇటువంటి ఏ భగవంతుడినైతే యశోద కట్టేయడానికి ప్రయత్నిస్తుందో ఆయన అనంతుడు, సర్వవ్యాపకుడు, ఆయనకు ఆది అనంతాలు లేవు. వాస్తవానికి ఆయనే ఈ సమస్త విశ్వమైన, యశోద మాత్రం ఈయన నా పిల్లవాడు, నా శిశువు అని భావిస్తోంది. అతడు ఇంద్రియాలన్నిటికీ అతీతమైనప్పటికీ కూడా ఈవిడ పట్టేసుకొని తన చేతులతోటి కర్ర రోలుకు, చెక్క రోలుకు కట్టేయాలని ప్రయత్నిస్తోంది. అలా తాడు తీసుకొచ్చారు, కట్టేసింది. 2 అంగుళాలు తక్కువైంది. ఇంకొంచెం తీసుకురండి అని మళ్ళీ దానికి కలిపింది, మళ్ళీ తిప్పింది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువైంది. అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎప్పుడు కూడా 2 అంగుళాలు తగ్గిపోతుంది. ఆమె గుర్తించింది. మళ్ళీ తెచ్చింది, మళ్ళీ మొదటి దానికి ఇది ముడేసింది, మళ్ళీ తిప్పింది. అలా చేస్తుంటే ఎప్పుడు కూడా 2 అంగుళాలు తక్కువ అవుతుంది. ఇవాళ వాళ్ళ ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తీసుకొచ్చారట. అన్నీ తీసుకొచ్చి కట్టేసినా 2 అంగుళాలు తక్కువ వచ్చింది. అది చూసి యశోద పైకి చిరునవ్వు నవ్వుతోంది అందరి ముందు. కానీ ఎట్లా అవుతుంది ఇది, ఇలా జరుగుతుందని చెప్పి ఆశ్చర్యపోయింది. ఆచార్యులు చెప్తున్నారు, ఏమిటి ఆ 2 అంగుళాలు అంటే, ఒకటి మన ప్రయత్నం, రెండవది భగవంతుడి యొక్క అనుగ్రహం. మన ప్రయత్నం మనం చేస్తే భగవంతుడు తన అనుగ్రహం తను తప్పకుండా ఇస్తాడు. ఆ విషయం చెప్పడానికి మనం ఇంకా 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 తీవ్రంగా భక్తి చేస్తుంటే, ఇప్పుడు దాకా చేసింది సరిపోలేదు, ఇంకా అలా ధైర్యంతో, ఓపికతో, సహనంతో చేస్తుంటే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అంటే చివరికి ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మనం చేసే కార్యంలో మనకు విజయం రాదు. అలాగే ఇక్కడ చేస్తోంది. ఇలా కొడుకుని కట్టేయాలని చెప్పి ప్రయత్నంలో యశోద బాగా అలసిపోయింది. ఆమె చెమటలు కక్కుతోంది. అప్పటికే చెప్పుకున్నాం, తల నుండి పూలు రాలుతున్నాయని పరిగెత్తి ఇప్పుడు పూలన్నీ రాలిపోయాయి. అప్పుడు కృష్ణుడు అర్థం చేసుకున్నాడు, అమ్మ బాగా అలసిపోయింది, ఇంకేమైనా ఏడిపించకూడదు అని ఆమెను కరుణించి ఆ తాళ్ళతో కట్టివేయబడ్డానికి అంగీకరించాడు. అప్పుడు ఈ ప్రసిద్ధమైన దామోదర లీల జరిగిందనమాట. ఈ యశోద చివరికి కృష్ణుడు భక్తికి బద్ధుడు అవ్వడానికి ఒప్పుకున్నాడు, కట్టేశారు కాబట్టి. అటువంటి లీలలు నేను గుర్తు తెచ్చుకుంటున్నాడు ఈ సత్యవ్రతముని, ఎవరైతే ఈ దామోదరాష్టకం రాశారో ఆయన చెప్తున్నాడు, ఇతి దృక్స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతం. స్వఘోషం అంటే ఆయన యొక్క ఘోషభూమి, అది గోకులం. ఆ గోకులంలో అక్కడ ఉన్న వ్రజవాసులందరినీ కూడా ఎప్పుడు కూడా స్వలీలాభిరానందకుండే, తన లీలలనే ఆనందకుండంలో, ఆనంద సాగరంలో, ఇతిదృక్ అంటే ఈ విధంగా ఆ గోకులమనే ఆ గోకులవాసులందరినీ తన లీలలనే ఆనంద సాగరంలో నిమజ్జంతమాఖ్యాపయంతం, ఆయన మునిగి తేలుస్తున్నాడు వాళ్ళందరినీ కూడా.
తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే కృష్ణుడు కేవలం నియామకుడు, ఆయన పరమేశ్వరుడు, దేవుడు, ఇటువంటివి చేయడు, వాళ్ళు ఇటువంటి లీలలు ప్రదర్శిస్తారని వాళ్ళకి తెలియదు. భగవంతుడు అంటే అలా వైకుంఠంలో శేషసాయి మీద పడుకొని ఆయన యోగ నిద్రలో ఉంటాడు, తర్వాత సృష్టి స్థితిలయాలు చేస్తాడు, ఇంతే భగవంతుడని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్లకు తదీయేషితాగ్నేషు, అటువంటి వాళ్లకు ఇది చూపించడం కోసం భక్తైర్జితత్వం పునఃప్రేమతస్థం, ఏ విధంగా తాను తన ప్రేమ భక్తులతో జయించబడతాడో తెలియజెప్పడం కోసం ఈయన ఇటువంటి లీలలు ప్రయత్నిస్తారట. అంటే కొంతమంది భక్తులు ఉంటారు కానీ వాళ్ళకి ఇటువంటి లీలలు తెలియవు. వాళ్ళు భగవంతుడితోటి ఆయన్ని ఆరాధిస్తారు వైకుంఠనాథుడిగా, ఇటువంటి లీలలు వాళ్ళకి తెలియవు. ఆ తెలియని వాళ్ళకు కూడా ఇటువంటి లీలలు ఉన్నాయి అని తెలియజెప్పడం కోసం ఈయన చేస్తాడట. అటువంటి భగవంతుడికి శతావృత్తి వందే, 100 సార్లు నమస్కారము అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం కోరుకుంటున్నాడు చూడండి. ఏం కోరుకుంటున్నాడు? మామూలుగా మనం భగవంతుని దర్శించుకున్నప్పుడు, భగవంతుని స్మరించుకున్నప్పుడు మనం ఒక కోరిక కోరుతాం కదా. ఈయన చెప్తున్నాడు, వరం దేవ, వరం కావాలయ్యా దేవుడా. మోక్షం వద్దు. అందరూ మోక్షం కోసమే భగవంతుని ప్రార్థిస్తారు కదా, అటువంటి మోక్షం వద్దు అంటారు. పోనీ మోక్షం వద్దు, నీకు వైకుంఠం కావాలా? మోక్షావధింవా, మోక్షం కంటే గొప్పది కూడా నాకు వద్దు. మోక్షం కంటే గొప్పది ఏమిటి? వైకుంఠం. వైకుంఠం కూడా నాకు వద్దు అంటున్నాడు. మోక్షం వద్దు, వైకుంఠం వద్దు, నచాన్యం వృణేహం, ఇంకేమైనా కావాలంటే అయ్యా నాకేమొద్దు, అటువంటి వరాలు ఏమొద్దు. నచ అన్యం వృణేహం, మిగతావేమి కోరుకోను. వరేషాదపిహ, నువ్వు వరదరాజువు, నువ్వు వరాలిచ్చేవాడివి, వరదరాజువు, అయినా కూడా నీ దగ్గర నుంచి నేను ఏమీ కోరుకోను అంటున్నాడు. మరి ఏమిటయ్యా నీకేం కావాలి అంటే, ఇదంతే వపూర్ణాథ గోపాల బాలం, ఈ నీ గోపాల బాల రూపం ఓ నాథ, ఓ శ్రీకృష్ణ, ఈ గోపాల బాల రూపం సదా మే మనస్యా విరాస్తాం కిమన్యై, ఇది ఎప్పుడు నా మనస్సులోనే నిలిచి ఉండు కాక. కిమన్యై, నాకు ఇంకేం కావాలి, నాకు ఇంకేం వద్దు. నాకు ధర్మము, అర్థము, కామము, మోక్షము, చతుర్విధ పురుషార్థాలు వద్దు. వీటికన్నిటికంటే గొప్పదైన వైకుంఠం కూడా వద్దు. ఎందుకంటే వైకుంఠంలో ఇటువంటి రూపాలు ఉండవు. భగవంతుడి యొక్క బాలగోపాల రూపం ఉండదు వైకుంఠంలో. నీ బాలగోపాల రూపాన్ని ఎప్పుడు నా మనసులో నేను చూస్తూ ఉండాలి, నాకు ఇదే వరంగా కావాలి అంటున్నాడు. ఇంకా చెప్తున్నాడు, ఇదంతే ముఖాంభోజం, ఈ కమలం, నీ ముఖారవిందం, నీ ముఖాంభోజం, నీ ముఖారవిందవాన్ని నేను ఎప్పుడు చూస్తూనే ఉండాలి. అత్యంత నీలై వృతం కుంతలై స్నిగ్ధ రక్తైశ్చ గోప్య, అత్యంత నీలంగా నీ కేశాలు ఎలా ఉన్నాయంటే, మనం చెప్తుంటాం కదా, జుట్టంతా కూడా అలా వంకర్లు తిరిగి చాలా అందంగా ఉంది. ఇటువంటి నీ ముఖానికి ఆ జుట్టు ఇంకా ఎంతో అందం కలిగిస్తోంది. స్నిగ్ధ, చాలా మెత్తగా ఉంది, చాలా ఒత్తుగా ఉంది, చాలా చక్కగా ఉంది. రక్తైశ్చ, అట్లా జీవకళ, రక్తైశ్చ అంటే జీవకళ ఉట్టి పడుతున్నట్టుంది అంటారు. మనం చెప్తూ ఉంటాం మామూలుగా దేనికైనా. అలా భగవంతుడికి ఆ శిరోజాలు ఎంతో అందంగా ఉన్నాయి, ఆయన నల్లని జుట్టు. అటువంటి ఆయన ముఖం, భగవంతుడి యొక్క ముఖం ఆయన శిరోజాలతో ఇంకా 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 అందంగా ఉందట. ఆయన గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఆ తర్వాత యశోద అటువంటి రూపాన్ని చూస్తూ మళ్ళీ ఆయన ముద్దు పెట్టుకుంటుంది. గోప్యా ముహుశ్చుంబితం, ఆవిడ మళ్ళీ ముద్దు పెట్టుకుంటే ఆమె యొక్క పెదవుల యొక్క ముద్రలు ఈయన ముఖం మీద ఉన్నాయట. ఈయన గుర్తు తెచ్చుకుంటున్నాడు, ఆ బాలగోపాల రూపం నేను ఎప్పుడు చూడాలి. చక్కటి శిరోజాలు, మెత్తని ఒత్తైన శిరోజాలతోటి నిండుంది. అది ముఖం నిండా యశోద పెట్టుకున్న ముద్దుల గుర్తులున్నాయి. బింబ రక్తాధరమ్మే, ఆ పెదవులు దొండపండులాగా చాలా ఎర్రగా ఉన్నాయి. మనస్యా విరాస్తాం, అది నా మనసులో ఉండాలి, అది నాకు గుర్తుండాలి, అది నా మనసులో నిలిచి ఉండాలి, అది నేను ఎప్పుడు మర్చిపోకూడదు, అది నేను ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అలం లక్షలాభై, నాకు అది చాలయ్యా, అలం నాకు అది చాలు. ఆ బాలగోపాల రూపం నాకు గుర్తుంటే అంతే చాలు. లక్ష లాభాలు నాకు వద్దు, లక్షలాది వరాలు, లక్షలాది లాభాలు, ఆ కోరికలు ఈ కోరికలు నాకు వద్దు
అని ఈయన చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, నమో దేవ దామోదర అనంత విష్ణు, ఓ దేవాదిదేవ నమస్కారం, దామోదర నమస్కారం, అనంత నమస్కారం, విష్ణు నమస్కారం చెప్తున్నాడు. అనంతుడు అంటే అంతటా వ్యాపించిన వాడట, విష్ణు అంటే బృందావనంలో ఉన్నవాడట. అంతటా వ్యాపించి ఉన్నావు, నువ్వు అన్ని చోట్ల ఉన్నావు, కానీ నువ్వు బృందావనంలోనే ఉన్నావు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, భగవంతుడు ఒక చోట నారదుడికి, నాహం తిష్టామి వైకుంఠే, అయ్యా నేను వైకుంఠంలో ఉండను, నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయేషు, యోగుల హృదయాల్లో కూడా లేను, వాళ్ళేనో నన్ను తలుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, అలా కనిపించి అలా వెళ్ళిపోతుంటాను, అక్కడ కూడా కుదురుగా ఉండను నేను. తత్ర తిష్టామి నారద ఎత్ర గాయంతి మద్భక్త, ఎక్కడైతే నా యొక్క భక్తులు నా లీలలు గానం చేస్తూ ఉంటారో, నన్ను తలుచుకుంటూ ఉంటారో అక్కడ నేను ఉంటాను అంటున్నాడు. ఇంకో చోట చెప్తున్నాడు, బృందావనం పరిత్యజ్య నా పాదమేకం గచ్చతి, బృందావనం దాటి ఒక్క అడుగు కూడా బయట పెట్టడట. కృష్ణుడు అక్కడే బృందావనంలోనే ఉన్నాడు. అట్లాగేం చెప్తున్నాడు, అంతటా ఉన్నావు నువ్వు, కానీ నువ్వు బృందావనంలోనే ఉన్నావు. ప్రసీద ప్రభో, ఓ ప్రభు ప్రసీద, నన్ను అనుగ్రహించు. దుఃఖ జాలాప్తిమగ్నం, నేను ఈ దుఃఖ సాగరంలో, సంసార సాగరంలో మునిగిపోతున్నానయ్యా, నన్ను ఉద్ధరించు. కృపాదృష్టి వృష్ట్యాతి, అయ్యా కృపాదృష్టి కురిపించు. కృపాదృష్టి అనే వృష్టి, వర్షాన్ని కురిపించు. కృపాదృష్టి వృష్ట్యాతి దీనం బతాను, నేను ఒక దీనుణ్ణి. గృహాణేశ మామజ్ఞ, నేను ఒక దీనుణ్ణి, నేను ఒక మూర్ఘుణ్ణి, నన్ను నీవు స్వీకరించు, నీ పట్ల ఆమె భక్తిని నాకు కలిగించు. గృహాణేశ మామజ్ఞ మేధ్యక్షి దృశ్య, ఆయన అంటున్నాడు, నన్ను కరుణించు, నన్ను అనుగ్రహించు, నేను మూర్ఘుణ్ణి, నేను దీనుణ్ణి. నీ ఈ అపురూపమైన దృశ్యం నా మనసులో ఎప్పుడూ నిలిచి ఉండాలి. నాకు ప్రేమ కావాలి, ప్రేమ భక్తి కావాలి, ఇంకేమొద్దు. కుబేరాత్మజౌ భద్ద, ఇంకా తర్వాత చెప్తున్నారు. ఇంకా ఈ కథలో ముందర ఇక్కడ ఏం చేస్తున్నారు, భగవంతుడిని ఈ విధంగా భగవంతుడు ప్రత్యేకమైన లీల ప్రదర్శించాడు. దామోదరుడిగా భద్రుడయ్యాడు. దేవదేవుణ్ణి ఎవ్వరు కూడా అదుపులో పెట్టలేరు, అది జగద్విదితమే. శుద్ధ భక్తుడు భగవంతుని పాదార విందాలకు శరణాగతుడు అవుతాడు. భగవంతుడు ఆ భక్తుని రక్షించవచ్చు లేదా శిక్షించవచ్చు, కానీ భక్తుడు మాత్రం ఎప్పుడు ఆయన యొక్క శరణాగతిని విడిచిపెట్టడు, ఎప్పుడు మానడు. అదేవిధంగా భగవంతుడు కూడా తన భక్తుని రక్షణకు ఒప్పుకున్నాడు కాబట్టి, వాళ్ళ శరణాగతులందరినీ నేను రక్షిస్తానని, ఆయన కూడా అలా భక్తుల్ని కాపాడడంలో, భక్తుల్ని రక్షించడంలో, భక్తుల యొక్క సాంగత్యాన్ని అనుభవించడంలో ఆయనకు దివ్యానందం కలుగుతుంది. దీనికి ప్రభుపాదుల వారు చెప్తున్నారు, కృష్ణుడు యశోదామాతకు లొంగిపోవడమే ఉదాహరణ, ఇదే దృష్టాంతం. ఆయన తన భక్తులకు అన్ని విధాలైన ముక్తులు ఇస్తాడు, కానీ యశోదకు అనుగ్రహించిన వరం వంటి దాన్ని బ్రహ్మదేవుడికి కానీ, పరమశివుడికి కానీ, లక్ష్మీదేవికి కానీ ఇవ్వలేదట. రోజు మనం ఒక శ్లోకం చదువుకుంటున్నాం, ఏమిటది? నేహం విరించో నభవో న స్త్రీరప్యంగ సంశయ ప్రసాదం లేబిరే గోపి ఎత్తత్ ప్రాప విముక్తిరా. ఆయన ఏం చెప్తున్నారంటే ఆ శ్లోకంలో సుఖదేవ గోస్వామి, నేహం నా ఇహం నా విరించో, బ్రహ్మదేవుడికి కాదు, నా భవో శివుడికి కూడా కాదు, నా స్త్రీరప్యంగ సంశయ, ఎప్పుడూ హృదయంలోనే ఉండే లక్ష్మీదేవికి కూడా ఇటువంటి అనుగ్రహం కలగలేదు. ఏ రకమైన అనుగ్రహం యశోదాదేవికి దొరికిందో, ఇలా కృష్ణుడిని బంధించగలిగే అవకాశం అది శివుడికి దొరకలేదు, బ్రహ్మకు దొరకలేదు, లక్ష్మీదేవికి కూడా దొరకలేదు చివరికి. కానీ ఈవిడ వాళ్ళందరికంటే గొప్పది కాబట్టి ఈవిడికి అటువంటి అనుగ్రహం దొరికింది అని చెప్తున్నారు. యశోదానంద మహారాజుల కుమారుడుగా విఖ్యాతుడైన దేవదేవుడు యోగులకు, తత్వవేత్తలకు ఎప్పుడూ సంపూర్ణంగా బోధపడలేదు. తన భక్తులకు మాత్రమే ఆయన సులభ ప్రాప్యుడు. యోగులను, తత్వవేత్తలను ఆయన ఆనంద స్వరూపునిగా గ్రహించలేరు. వాళ్ళు భగవంతుడు, దేవాదిదేవుడు, నియామకుడు, సృష్టికర్త, ఆయన లయకర్త, ఆయన అందరినీ పోషించేవాడు, జగద్రక్షకుడు ఇట్లే తెలుసు. కానీ వాళ్లకు భగవంతుడు ఇటువంటి లీలలు ప్రదర్శిస్తారని చెప్పి ఈ యోగులకు, తత్వవేత్తలకు వీటికి
తెలియదు. ఇప్పుడు ఏం చేసింది యశోద? తర్వాత చివరికి కొడుకుని కట్టేసింది, మళ్ళీ ఇంట్లో పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది. ఇందాక పాలు దించింది కదా, మళ్ళీ ఆ పాలను చూడాలి ఏం చేయాలో. ఆ తర్వాత వెన్న చేస్తున్నది సగంలో వదిలేసింది, అవి మళ్ళీ ఆవిడ కంటిన్యూ చేయాలి, అక్కడికి వెళ్ళిపోయింది. ఈయన ఏం చేశాడు? ఈ చెక్క రోలు కట్టేసింది కదా, ఈ రోలు ఇది లాక్కుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ 2 జమిలి వృక్షాలు ఉన్నాయి. అంటే జమిలి వృక్షాలు అంటే 2 చెట్లని, అవి మద్ది చెట్లు. ఆ 2 మద్ది చెట్ల మధ్యలో నుంచి చెక్క రోలు లాక్కుంటూ తీసుకెళ్తున్నాడు. ఏమనుకుంటున్నాడు చూడండి, తీసుకెళ్ళేటప్పుడు ముందు నేను పాలు అడిగాను, ఆ పాలు సరిగ్గా ఇవ్వలేదు, పక్కన పెట్టేసింది నన్ను. అందుకని నేను పెరుగుకుండా పగలగొట్టి దానిలో వెన్న తీసుకున్నాను. మళ్ళీ నా మీద కోపం చేస్తుంది. కొంచెమే కదా కోతులకు పెట్టాను, దానికి ఇంత కోపం తెచ్చుకోవాలా? ఇప్పుడు ఆమె నన్ను రోటికి కట్టేసింది, కనుక నేను ఈ కొంటె పనులు చేయడం ఆపను, ఇంకేదో చేస్తాను. చేసి ఈవిడ్ని నేను ఏదో ఒక రకంగా, అంటే నాకు యశోద అటెన్షన్ ఇవ్వట్లేదు కదా, ఆవిడ నా వైపు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చేటట్లు చేస్తాను, వెళ్ళిపోయింది ఇప్పుడు అని చెప్పి ఏం చేశాడు? ఆ 2 చెట్ల మధ్యలోకి వెళ్ళి ఆ 2 చెట్లు పడగొట్టేశాడు. దానికి ఒక పూర్వ చరిత్ర ఉంది. పూర్వజన్మలో ఆ 2 చెట్లు కూడా కుబేరుడి యొక్క 2 కుమారుడు, మణిగ్రీవుడు, నలకుబేరుడు. వాళ్ళిద్దరూ నారద మహర్షితోటి శపించబడ్డారు. ఎందుకంటే వీళ్ళు గంగా నది దేవలోకంలో ఉంది, ఇక్కడ ఇక్కడ భూలోకంలో ఉంది, పాతాళంలో ఉంది. ఆ దేవలోకంలో గంగను అలకనంద అంటాము, ఇక్కడ గంగా అంటాము, అక్కడ మందాకిని, ఇక్కడ గంగా, పాతాళంలో భోగవతి అంటాం. అటువంటి మందాకిని నదిలో వాళ్ళు స్నానం చేస్తున్నారు, నగ్నంగా ఉన్నారు. తర్వాత ఇంకా చాలామంది స్త్రీలు ఉన్నారు. అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ, ముందుగా నిన్న చెప్పుకున్నాం నదిలో మనం నగ్నంగా స్నానం చేయకూడదు. ఆ తర్వాత నదిలో ఎవరితోటి కూడా అలా హాస్యము, ఆ తర్వాత నదిలో సంభోగము చేయకూడదు. ఇవన్నీ శాస్త్ర విరుద్ధం. అంతేకాకుండా పక్క నుంచి నారదుడు వెళ్తుంటే కూడా కనీసం నారదుడు పక్క నుంచి వెళ్తున్నాడు, బట్టలు కప్పుకోవాలి, ఆయనకు నమస్కరించాలి అనేది లేకుండా వాళ్ళు ప్రవర్తించారు. కాబట్టి మీరు ఇలా సిగ్గుశరం లేకుండా ఇలా చేశారు కాబట్టి మీరు చెట్లు అయిపోండి అని నారదుడు శపించాడు. ఆ తర్వాత వాళ్ళు, అయ్యా మేము కుబేరుడు పుత్రులం, మమ్మల్ని అనుగ్రహించిన కాళ్ళ మీద పడితే కృష్ణుడు భూలోకంలో అవతరించినప్పుడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు అని నారదుడు చెప్పారు. అందుకని అప్పుడెప్పుడో వాళ్ళకు నారదుడు చెప్పాడు కదా, అది కృష్ణుడు ఇప్పుడు వాళ్లకు శాప విమోచనం కలిగించడం కోసం, వాళ్ళని అనుగ్రహించడం కోసం అక్కడికి వచ్చి ఏం చేస్తారు? ఆ చెట్లని పడగొట్టేసి వాళ్ళకు మళ్ళీ వాళ్ళ పూర్వ రూపాలు వస్తాయి. ఇదంతా ఎవరు చూస్తున్నారు? కృష్ణుడి యొక్క స్నేహితులు చూస్తున్నారు. వాళ్ళు రావడం, కృష్ణుడితో మాట్లాడడం, కృష్ణుడిని స్తోత్రం చేయడం, నమస్కరించడం, వెళ్ళిపోవడం. మళ్ళీ యశోదకు చెప్పారు ఇది పడగొట్టేశాడు. అప్పుడు ఏమైందో అర్థం కాలేదు, ఆవిడ తిరిగి వచ్చింది. ఈయన గుర్తు తెచ్చుకుంటున్నాడు. తర్వాత ఈ కథలు ఇంతవరకే చెప్పారు. కానీ మనం ఎప్పుడైనా శారదాం యాత్రకు ఎవరన్నా వెళ్తే ఆ చివరిలో దామోదర కుండం వరకు వెళ్తే, నడుచుకుంటూ ముక్తినాథ్కి వెళ్ళిన తర్వాత దామోదర కుండం, చార్ధామ్ గతి ముక్తినాథ్కి వెళ్ళిన తర్వాత దామోదర కుండం దాకా వెళ్తే, అక్కడ దామోదర కుండంలో ఈ మణిగ్రీవుడు, నలకుబేరుడు వీళ్ళిద్దరూ వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఇదివరకులాగా లేరనమాట. వాళ్ళు కృష్ణుడి భక్తులు అయిపోయారు, కృష్ణుడి యొక్క అనుగ్రహం దొరికింది. అక్కడి నుంచి వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళ స్వర్గలోకం, వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి మళ్ళీ భూలోకంలో అక్కడ దామోదర కుండం, ఆ కుండం పేరు కూడా దామోదర కుండం, ఆ దామోదరుని ప్రతిష్ఠించుకొని ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ అక్కడ భగవంతుడి యొక్క ప్రేమ భక్తిని పొంది వాళ్ళు గోలోకం వెళ్ళిపోయారు. ఈయన ఆ లీలను గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఈయన కుబేరాత్మజౌ బద్ధ మూర్త్యైవ యద్వత్ త్వయా మోచితౌ భక్తి భాజౌ కృతౌ చ. నీ చేత వాళ్ళు విడిపించబడ్డారు. శాపం విమోచనం కాదు, వాళ్లకు భౌతికమైన బంధనాలన్నీ తొలగిపోయాయి. చెట్టు అనే బంధనం కాదు, వాళ్ళకు అంధకారం అనే బంధం తొలగిపోయింది. భక్తి భాజౌ కృతౌచ, వాళ్ళు భక్తి పొందారు, ప్రేమ భక్తి పొందారు. తథా ప్రేమ భక్తిం స్వకామ్యే ప్రయచ్చ, అటువంటి ప్రేమ భక్తే నాకు కావాలి, నాకు ఇంకేమొద్దు. వాళ్ళకి ఏ రకమైన ప్రేమ భక్తి వాళ్ళకి ఇచ్చావో అదే ప్రేమ భక్తి నాకు కావాలి. నా మోక్షే గ్రహోమేస్తి దామోదరే, నాకు మోక్షం వద్దే వద్దయ్యా ఓ దామోదర, నాకు మోక్షం వద్దు, నాకు వైకుంఠం వద్దు, నాకు
నీ మీద ప్రేమ భక్తి కావాలి. ఏ ప్రేమ భక్తితో అయితే నేను నీ బాలగోపాల రూపాన్ని నా హృదయంలో ఎప్పుడూ శాశ్వతంగా చూస్తూ ఉండొచ్చో నాకు అటువంటిదే కావాలి. నువ్వు వరదరాజువు, కోరిన కోరికలు ఇచ్చేవాడు అని గొప్ప పేరున్నవాడివి, అయినా నాకు అటువంటి కోరికలు ఏమీ లేవు. మనము కాంచీపురంలో వరదరాజ మందిరం ఉంది. ఆ వరదరాజు అంటేనే కోరిన కోరికలు తీర్చేవాడు. నువ్వు వరదేశుడివి, వరదరాజువి, అయినా కానీ నాకు ఒకటే కోరిక, ఇదే కోరిక అని చెప్తున్నారు. ఆ తర్వాత చివరిలో ఏం చెప్తున్నారు? నమస్తేస్తు ధామ్నే స్ఫురద్దీప్తి ధామ్నే. ఆయన ఏ తాడైతే భగవంతుడు కట్టేశాడు, ఆ రూపం ఆ దామోదర్ లీల తలుచుకుంటున్నాడు కదా, ఆయనకు ఆ తాడు కనిపిస్తుంది అనమాట. ఆ కట్టేసిన తాడు దేదీప్యమానంగా ఉందట. అందుకని తాడుకి ఎంతో ఆనందం కలిగింది. భగవంతుడిని బంధించేశాను కదా అని చెప్పి. ఆ తాడు మామూలు తాడైనా కానీ ఆ తాడు ప్రకాశిస్తోంది, భగవంతుడిని శరీర స్పర్శ కలుగుతోంది కాబట్టి, ఆయన ఉదరం యొక్క స్పర్శ. అటువంటి తాడుకు నమస్కారం. ఎంత గొప్పది ఆ తాడు. నేను కనీసం ఆ తాడును కూడా కాలేకపోయాను. ఒక తాడునైతే కానీ ఈ విధంగా భగవంతుడిని నేను భగవంతుడిని స్పర్శించేవాడిని, భగవంతుడిని కౌగిలించుకునేవాడిని అనుకుంటున్నాను. ఆ తర్వాత త్వదీయోదరాయాథ విశ్వస్య ధామ్నే. ఆ యొక్క ఉదరానికి, ఆ భగవంతుడి యొక్క పొట్టకు ఉదరానికి, ఆ ఉదరానికి కదా తాడు కట్టేసింది, దానికి విశ్వం అంతా కూడా అందులోనే ఉంది. విశ్వస్య ధామ్నే, అది విశ్వానికి ధామం. దామము అంటే తాడు, ధామము అంటే క్షేత్రం అని అర్థం. రెండు చెప్తున్నాడు. ఈ తాడుకు నమస్కారం, ఆ ధామానికి నమస్కారం, ధామంకు నమస్కారం, ధామంకు నమస్కారం అని చెప్తున్నాడు. ఇలా నీ పొట్ట కట్టేసింది కదా, ధామంకు నమస్కారం, ఉదరాంకి నమస్కారం. దామోదరుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, దామమును ఉదరమునకు కలిగినవాడు కాబట్టి దామోదరుడు అంటే పొట్టకు తాడు కలిగినవాడు, పొట్టకు తాడు ఉన్నవాడు అని అర్థం. దామోదరుడు అంటే ఆయన పొట్టకు నమస్కారం, ఆ తాడుకు నమస్కారం. నమో రాధికాయై త్వదీయ ప్రియాయై. ఆ రాధికాదేవికి నమస్కారం, రాధారాణికి నమస్కారం. ఆయనకు అందరికంటే ప్రియమైంది శ్రీమతి రాధారాణి. ఆయన ఆ రాధారాణికి నమస్కారం. నమోనంత లీలాయ దేవాయ తుభ్యం. అనంత లీలలు ప్రదర్శించే ఆ దేవాది దేవుడికి ఆయనకు నమస్కారం, ఆ దామోదరుడికి నమస్కారం. చూడండి చెప్తున్నాడు, దామానికి నమస్కారం, ఉదరానికి నమస్కారం, దామోదరుడికి నమస్కారం, అలాగే రాధారాణికి నమస్కారం అని చెప్పి వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ ఈయన ఈ దామోదరాష్టకం రాశారు. మనకు మాసాలన్నిట్లో పవిత్రమైంది కార్తీక మాసం. అదేంటండి, భగవంతుడు భగవద్గీత మాసానాం మార్గశీర్షోహం అని చెప్పాడు కదా, ఆయన మార్గశీర్ష మాసం అని చెప్పాడు కదా, అంటే మార్గశీర్ష మాసం అన్నిట్లో గొప్పది కదా, అది భగవంతుడి మాసం, ఇది రాధారాణి మాసం. కాబట్టి భగవంతుడి మాసం కంటే కూడా ఈ రాధారాణి మాసమైన కార్తీక మాసం ఇంకా పవిత్రమైంది. తర్వాత మనకు ఈ చాతుర్మాస్యం, 4 నెలలు చాతుర్మాస్యం ఎప్పుడు మొదలవుతుంది అంటే ఆషాఢ ఏకాదశి నాడు. ఆషాఢ ఏకాదశినే శయన ఏకాదశి అంటారు. ఏ రోజైతే పండరీపురంలో ఉత్సవం జరుగుతుందో ఆ రోజు భగవంతుడు యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. 4 నెలలు అయిపోయిన తర్వాత భగవంతుడు మళ్ళీ నిద్రలేస్తాడు కదా, అది ఉత్థాన ఏకాదశి. అది ఇప్పుడు కార్తీక మాసం చివరిలో వస్తుంది, కార్తీక పౌర్ణమి కంటే 4 రోజుల ముందు, అది ఉత్థాన ఏకాదశి. ఈ 4 నెలలు భగవంతుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు భగవంతుడిని తలుచుకుంటూ ఇంకా 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 భక్తి చేస్తారు. సహజంగా ఈ 4 నెలలు వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ఎత్తులు ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్లకుండా ఒక దగ్గరే ఉండి కుదురుగా వాళ్ళు చేస్తుంటారు. మిగతా సమయంలో ప్రచారం చేస్తున్న చాతుర్మాస్యంలో ఒక దగ్గరే ఉంటారు. అలాగే అందరూ కూడా, గృహస్థులు కూడా చాతుర్మాస్య వ్రతాన్ని అవలంబిస్తూ ఉంటారు. అది కార్తీక మాసంలో, అది ఆషాఢ మాసంలో ఏకాదశి నాడు గృహస్థులు వ్రతం మొదలుపెట్టి ఇప్పుడు కార్తీక మాసంలో ఇట్లా చేస్తారనమాట చాతుర్మాస్య వ్రతం. మనకు ఈ 5 పౌర్ణముల మధ్యలో 4 మాసాలు చాతుర్మాస్యం. మొదటిది ఆషాఢ పౌర్ణమి, రెండవది ఆషాఢ పౌర్ణమిని మనము గురు పూర్ణిమ అనుకుంటాం. గురువుని ఆ రోజు మనం పూజించి మనం మొదలు పెడతాం చాతుర్మాస్యం. రెండవది రాఖీ పూర్ణిమ, బలరాం పూర్ణిమ, అది రాఖీ పూర్ణిమ. ఆ రోజు మనం మొదటి మాసం, అది అంటే ఆషాఢ గురు పూర్ణిమ నుంచి బలరాం పూర్ణిమ వరకు అది మొదటి మాసం. జ్యేష్ఠ పూర్ణిమ అనుకుంటా, జ్యేష్ఠ పూర్ణిమ నుంచి ఆషాఢ పూర్ణిమ. ఆ తర్వాత ఆ రాఖీ పూర్ణిమ నుంచి, బలరాం పూర్ణిమ నుంచి భాద్ర పూర్ణిమ, మనం భాద్ర పూర్ణిమ అని చెప్పుకుంటాం కదా, భాగవతం ఆవిర్భవించింది, అది 2వ మాసం.
ఆ భాద్ర పూర్ణిమ నుంచి శరత్ పూర్ణిమ, దాన్నే దట్ట పూర్ణిమ అంట, అది 3వ మాసం. ఆ తర్వాత ఇప్పుడు ఆ శరత్ పూర్ణిమ నుంచి ఈ కార్తీక పూర్ణిమ వరకు ఇది 4వ మాసం. ఈ 4 మాసాలు మనం చాతుర్మాస్య వ్రతం చేసి భగవంతుడిని ఇంకా 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 మనం భక్తిని పెంచుకుంటూ భగవంతుని తలుచుకుంటుంటాం. ఉత్థాన ఏకాదశి భగవంతుడు లేస్తాడు. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు, ఉత్తర ద్వారాలు తెరిచి భగవంతుడు దర్శనమిస్తారు. అందుకే అది వైకుంఠ ఏకాదశి. శయన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఈ దేవతలకు మనం చెప్పుకుంటాం కదా, 6 నెలలు వాళ్ళకు, మనకు ఇక్కడ 6 నెలలు అయితే వాళ్ళకు ఒక పగలు, మళ్ళీ ఇక్కడ 6 నెలలు అయితే ఒక రాత్రి అని. ఆ వైకుంఠ ఏకాదశి దేవతలకు మంగళహారతి సమయం అనమాట. అప్పుడు భగవంతుడు దర్శనమిస్తాడు వాళ్ళకు. అలా మనము ఈ చాతుర్మాస్యంలోనే, ఈ 4 నెలల్లోనే మనకు అన్ని రకాల పండుగలు, చాలా పండుగలు ఈ 4 మాసాల్లోనే వస్తాయి. ప్రతిరోజు పర్వదినమే. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి చాతుర్మాస్యంలో అనేకం చేయాలి అని చెప్పారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో అనేకం కార్యకలాపాలు చేయాలని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యమైన సేవ అది దీపదానం, భగవంతుడికి దీపం అర్పించడం. మనకు షోడశోపచారాలు ఉన్నాయి, 16 ఉపచారాలతో మనం భగవంతుడిని సేవిస్తాం. వాటన్నిటిలో ముఖ్యమైనది దీపదానం. ఆ దీపదానం కూడా ఈ కార్తీక మాసంలో చేస్తే ఇంకా 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 విశేషమైన ఫలితం కలుగుతుంది. అది కూడా మనం దామోదరాష్టకం పాడుకుంటూ కార్తీక మాసంలో భగవంతుడికి, దామోదరుడికి దీపదానం చేస్తే దానివల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. అది వాళ్ళకు మోక్షం కాదు, వైకుంఠం కాదు, అంతకంటే గొప్పదైన భగవంతుడి ప్రేమ భక్తి వాళ్ళకు కలుగుతుంది. ఈ బాలగోపాల రూపం ఏదో ఉందో వాళ్ళ హృదయాల్లో కూడా ఆవిష్కరించబడుతుంది. కాబట్టి మనము దామోదరాష్టకంలో శ్రీల ప్రభుపాదులు వారు చెప్పినట్టు కార్తీక మాసంలో ఈ దామోదరాష్టకం చదువుకుంటూ మనం ప్రతిరోజు దీపదానం చేస్తున్నాం. హరే కృష్ణ.